సో జీసస్ ఆఫ్ సెర్బియా ఇతన్ని రష్యన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 12 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేశారు. మరి దీనికి కారణం ఏమిటంటే ఈయన సెర్గీ టోరవ్ ఇతను రష్యాలోని మాజీ ట్రాఫిక్ అధికారి. అయితే ఈయన 1991లో ఏమని చెప్పాడంటే, నేను జీసస్ మరొక అవతారం, అంటే నేను ఇన్కార్నేషన్ని, అవతార పురుషుణ్ణి అని చెబుతూ చర్చ్ ఆఫ్ లాస్ట్ టెస్టిమెంట్ని స్థాపించాడు. ఆయనది ఒక ప్రత్యేకమైన ఒక కల్ట్. దాని ద్వారా ఒక కొండ మీద ఆయన అనుచరులు జీవించసాగారు. సో ఈ అనుచరులు కూడా కొన్ని వేల మందిని తయారు చేసుకున్నాడు. సో ఓవరాల్గా అయితే నేను జీసస్ అవతారాన్ని చెప్పుకోవడం, ప్రజలకు నచ్చిన కొన్ని మంచి విషయాలు చెప్పడం, దాని ద్వారా ఆకర్షితులను చేయడం చేశాడు. సో దాంతో అంత సవ్యంగా సాగింది. కానీ ఇప్పుడు రష్యన్ పోలీసులు ఏమని చెప్తా ఉన్నారంటే, ఈయన వల్ల మనుషులకి, అంటే ఆయన అభిమానులు అయి ఉండొచ్చు లేదా వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, ఓవరాల్గా ఆయన అనుచరగణంలో చేరినటువంటి ఒక 16 మంది సాక్ష్యాలను తీసుకొని వీళ్ళని మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను ఇతను వేధించాడు. వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకు చెడు జరిగింది, కాబట్టి ఈయనని పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేశారు. సో కఠినంగా 12 సంవత్సరాల శిక్షని రష్యన్ కోర్టులు విధించాయి ఆయనకి. మరి ఈ జీసస్కి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.